టు ఫోకస్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం సుమారు 25 ఏళ్లుగా నలుగుతోంది. 1996 నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే విషయమై చర్చ జరుగుతుండగా 3 ఏళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు. అయితే ప్రకటన చేసిన క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నారు. తాజాగా మళ్లీ ఈ అంశం తెరపైకి రావడంతో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై సందిగ్ధం కొనసాగుతోంది. తన అభిమాన సంఘాల నేతలతో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో రజనీ సమావేశమయ్యారు. అయితే తన రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. దీంతో రజనీ రాజకీయ ప్రవేశంపై మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులతో గంటన్నర పాటు చర్చలు జరిపారు. దీనిలో రజనీ తన ఆలోచనలు, పార్టీ ప్రణాళికలు వంటి విషయాలపై నేతలతో చర్చించి అభిమానుల సలహాలు, సూచనలు, విజ్ఞప్తులు విన్నారు. తలైవా సొంతంగా పార్టీ పెట్టాలని, ఒంటరిగా బరిలోకి దిగాలని ఫ్యాన్స్ కోరగా అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉందని, ఇంత తక్కువ టైంలో పార్టీ బలోపేతం అవుతుందా అని రజనీ అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా అభిమాన సంఘాలతో జరిగిన సమావేశంలో రజనీకాంత్ పార్టీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2021 కల్లా తన పార్టీని ప్రకటించనున్నారని ఆయన అంతరంగికులు పేర్కొన్నారు. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంతే ముందుకు రాబోతున్నారని తెలిపారు. అభిమాన సంఘాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రజనీకాంత్ ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. జనవరిలో పార్టీ ప్రారంభిస్తే మీరు రెడీగా ఉన్నారా? కొన్ని జిల్లాల అధ్యక్షుల పనితీరు ఏమాత్రం బాగోలేదు. మీరు కష్టపడితేనే మనం తర్వాతి మెట్టు ఎక్కగలమని రజనీకాంత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. బీజేపీకి మద్దతునిచ్చే అంశం గురించి కూడా సమావేశంలో చర్చ జరిగింది. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్న విషయంలో మాత్రం తలైవా ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. మరోవైపు బీజేపీతో పొత్తు వద్దని ఈ భేటీలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఇదిలా ఉండగా ఆరోగ్య కారణాల దృష్ట్యా రజనీ తన రాజకీయ ఆలోచన విరమించుకోవాలని వైద్యులు సూచించినట్లు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. డయాలసిస్ పేషెంట్ అయిన రజనీకాంత్ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బయట తిరగడం ఆయన ఆరోగ్యానికి ముప్పు అని డాక్టర్లు చెప్పినట్లు ఆ లేఖలో ఉంది. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన రజనీ సరైన సమయంలో రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు. అంతేకాదు ఆ లేఖతో తనకు సంబంధం లేదని, కానీ తన ఆరోగ్యం గురించి చెప్పిన విషయం వాస్తవమేనని అన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా సరే తన వెంట ఉంటామని అభిమాన సంఘాల నేతలు చెప్పారని, రాజకీయాల్లో ఎంట్రీ గురించి త్వరలోనే ప్రకటిస్తారని రజనీ తెలిపారు. కాగా రజనీకాంత్ చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అభిమానులతో ఆయన మరోసారి భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ మిగిలింది. తన రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. జయలలిత, కరుణానిధిల మరణంతో రాష్ట్రంలో నాయకత్వం కొరవడినట్టుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో 2017 డిసెంబర్ 31న రజనీకాంత్ చేసిన ప్రకటన అశేషాభిమాన లోకాన్ని ఆనంద సాగరంలో ముంచింది. రాజకీయాల్లోకి వచ్చేసా, పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొందామని రజనీకాంత్ ప్రకటన చేసి 3 ఏళ్లు కావస్తోంది. రజనీ మక్కల్ మండలం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదు తప్ప ఈ కాలంలో తలైవా పార్టీ ఊసేలేదు. అదిగో పార్టీ, ఇదిగో జెండా అంటూ ప్రచారాలు హోరెత్తినా చివరకు రజనీ రాజకీయ పయనం సాగేనా అన్న అనుమానాలు తాజాగా బయలుదేరాయి. 21 అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెట్టి ఉంటే తమ పార్టీ ప్రస్తావన లేకపోవడం కథానాయకుడి అభిమానులకు నిరాశే. ఈ సమయంలో కొద్ది రోజుల క్రితం రజనీ పేరిట సామాజిక మాధ్యమాల్లో అనారోగ్య కారణాలతో ఇక పార్టీ లేనట్టే అంటూ ప్రచారం హోరెత్తింది. ఇందుకు సమాధానం వచ్చే క్రమంలో అది తన ప్రకటన కాదని, అయితే అందులో పేర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలను రజనీకాంత్ పరోక్షంగానే అంగీకరించారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన చేస్తారా అన్నది ఈ సమావేశం ద్వారా తేలొచ్చని, అయితే ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని మక్కల్ మండలం కార్యదర్శి ఒకరు పేర్కొన్నారు. రజనీకాంత్కు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నట్టుగా సంకేతాలు బయలుదేరిన నేపథ్యంలో రాజకీయ పయనం, పార్టీ విషయంగా ఎలాంటి ప్రకటన చేస్తారో అన్న ఎదురుచూపుల్లో రజనీకాంత్ అభిమానులు ఉన్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశాలతో ఆ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తమిళనాట రాజకీయం వేడెక్కుతోంది. ఏ పార్టీ ఏ వైఖరి తీసుకోబోతోందో అనేది ఇంకా తెలియలేదు. ఫిబ్రవరి 2021లో విడుదల కానున్న శశికళ ఎలాంటి పరిణామాలు సృష్టిస్తుందో ఆసక్తి కలిగిస్తుంది. ఆశయాలకు అనుగుణంగా తాను త్వరలో
సరైన నిర్ణయం తీసుకుంటానని రజనీకాంత్ పేర్కొనడంతో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి కీలక ప్రకటన చేస్తారని ఆశించిన వారందరికీ రజనీ నిర్ణయం షాక్ ఇచ్చినట్లయింది. దీంతో అటు అభిమానుల్లో, తమిళ ప్రజల్లో అసలు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేక గతంలో లాగానే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూద్దాం, ఇప్పటికీ మీరు నచ్చిన వారికి ఓటేయమంటారా లేక ఫలానా పార్టీకి మద్దతిమ్మని ప్రకటిస్తారా అన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 7-10 వయసులో సైతం కుర్ర హీరోలకు ధీటుగా స్టెప్పులు, ఫైట్లు చేస్తున్న రజనీకాంత్ రాజకీయాల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే రజనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రాను అన్నా వచ్చినా సంచలనమే. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం అంటూ కొంతకాలం, త్వరలో అంటూ మరికొంతకాలం ఎందుకు కాలం వెల్లదీస్తున్నారన్న అంశం అంతుచిక్కడం లేదని పరిశీలకులు సైతం చెప్తున్నారు. ఇదిగో పార్టీ, అదిగో పార్టీ అంటూ సంవత్సరాలు గడిపేశారు. చివరాఖరకు రజనీ మక్కల్ మండరం అంటూ పార్టీ పేరు పెట్టేశారు. ఇంతవరకు ఆ పార్టీ జెండా, ఎజెండా లేదు. అయినా పార్టీ పేరు ప్రకటించిన రజనీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారుగా. తమ అభీష్టం నెరవేరుస్తారన్న ఆశతో అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమాన సంఘాల నాయకులు మీటింగ్ పెడితే ఇక తమ అభిమాన హీరో రాజకీయ రంగ ప్రవేశం ఖాయమంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ మళ్లీ త్వరలో అంటూ ఊరించి షాకిచ్చారు సూపర్ స్టార్. దీంతో ఈసారి అభిమానుల్లో కాస్త నిరాశ ఎక్కువైనట్లుంది. మరోవైపు రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి కూడా నిరుత్సాహమే ఎదురైందన్న వార్తలొస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. వచ్చే మేలోపు కొత్త అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంది. రజనీకాంత్ మాత్రం రాజకీయాలను టైంపాస్ ట్రాక్ గా భావిస్తున్నారన్న కామెంట్ నుంచి రజనీకాంత్ ఇదే మాట చెబుతున్నారు. తాజాగా సరైన నిర్ణయం సరైన టైంలో వెల్లడిస్తానని చెప్పడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. రజనీ మక్కల్ మండరం పార్టీ పేరు మాత్రం ప్రకటించిన రజనీకాంత్ ఆ తర్వాత జనంలోకి వెళ్లిందే లేదు. జనానికి సంబంధించిన ఏ సమస్యపైనా మాట్లాడింది ఏం లేదు. చివరికిప్పుడు ఎన్నికలు ముంగిట్లో వచ్చి నిల్చున్నా సరే త్వరలో అంటూ పాత పల్లవ అందుకున్నారు. రాజకీయాల్లోకి రావడానికే ఇంత కాలయాపన చేస్తున్న రజనీ త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీకి దిగుతారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకమే. ప్రస్తుతం తమిళనాట 2 కూటములు రాబోయే ఎన్నికల్లో తలపడబోతున్నాయి. ఒకటి అన్నాడీఎంకే కూటమి కాగా రెండోది డీఎంకే కూటమిగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాట రాజకీయ శూన్యత లేదనే చెప్పాలి. కొత్త పార్టీ అవసరం అంతగా లేదు. కానీ రజనీకాంత్ పార్టీ పెడితే పరిస్థితి మారుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. కానీ సూపర్ స్టార్ పార్టీ త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తోచడం లేదు. కొత్త రాజకీయ పార్టీ పెట్టి సొంతంగానే పోటీ చేసేంత ఆసక్తి, ఓపిక రజనీకి ఉందా అనేది తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సంవత్సరాల తరబడి రజనీ రాజకీయ పార్టీ పెడతాడని, ఎన్నికల్లో పాల్గొంటారనే ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ప్రచారంగానే మిగిలిపోయింది. ఏళ్లు గడిచిపోయాయే గాని రజనీ మాత్రం సొంతంగా పోటీ చేసింది లేదు. నిజానికి రాజకీయ పార్టీ పెట్టాలంటే చాలా తెగువ, ఓపిక అవసరం. రజనీ విషయం చూస్తుంటే ఈ రెండూ కూడా ఉన్నట్లు లేదు. తమిళనాడు వ్యాప్తంగా రజనీ అంటే పడి చచ్చిపోయే అభిమానుల సంఖ్య కోటలో ఉంటుంది. ఇంతటి విశేషమైన అభిమానులు అండ పెట్టుకుని కూడా పార్టీ పెట్టే విషయంలో సంవత్సరాల తరబడి నిర్ణయాన్ని నాంచుతున్నారంటే ఏంటర్థం? రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వస్తామన్న ధైర్యం రజనీలో లేదన్న కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి కొత్త పార్టీ పెట్టాలని రజనీకాంత్ను ఎవరు అడగలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో వచ్చిన ఓ గొడవ కారణంగా అప్పట్లో ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు. దాంతో అప్పటి నుండి రజనీకి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉందనే ప్రచారం మొదలైంది. దానికి అభిమాన సంఘాల డిమాండ్లు, ఒత్తిడి తోడవడంతో ప్రచారం కాస్త బాగా పెరిగింది. ఇప్పటికీ చాలాసార్లు రజనీ ఇదే విషయమై అభిమాన సంఘాలతో సమావేశం పెట్టినా ఏనాడూ తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించింది లేదు. తాజా సమావేశంలో కూడా నిర్ణయాన్ని చెప్పకుండానే వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఈనాటిది కాదు. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం మాట అది. రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధపడి రజనీకాంత్ చేసిన సినిమాగా బాబా గురించి ప్రచారం జరిగింది. వచ్చేస్తున్నా అంటూ రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ అప్పట్లో చూచాయిగా ప్రకటన కూడా చేశారు. ఏమైందో గాని ఆ తర్వాత రజనీకాంత్ రాజకీయ ప్రచారం అటకెక్కింది. ఆ లెక్కన రజనీకాంత్ దాదాపు 2 దశాబ్దాల క్రితమే రాజకీయ ఆలోచనలు చేశారని అనుకోవాలేమో. కానీ ఇప్పటికీ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై సరైన ప్రకటన మాత్రం చేయడం లేదు.
ఆయన కంటే ఆలస్యంగా పొలిటికల్ గాసిప్స్ కాలమ్స్ లోకి ఎక్కిన కమల్ హాసన్ ఆల్రెడీ పార్టీ పెట్టేశారు కూడా. శరత్ కుమార్, విజయకాంత్ లాంటి పలువురు తారలు రాజకీయ పార్టీలు పెట్టారు. రాజకీయాల్లో మమా అనిపించేశారు. మరి రజనీకాంత్ పరిస్థితి ఏంటన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రజనీకాంత్ అభిమానుల్లో చాలా మంది ఆయన రాజకీయ రంగప్రవేశం కోసం ఎదురు చూసి ముసలాళ్లైపోయారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ ప్రస్తుతం దిగాలుగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు రాజకీయ ఉద్దండులు జయలలిత, కరుణానిధి మరణించిన తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడిన మాట వాస్తవం. ఆ గ్యాప్ను భర్తీ చేసే సామర్థ్యం, అవకాశం రజనీకాంత్, కమల్ హాసన్ కు మాత్రమే ఉందనేది అందరి మాట. రాష్ట్ర బాగు కోసం కలిసి పనిచేయటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రజనీ, కమల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ ప్రధాన పోటీ అన్నా డిఎంకే, డిఎంకేల మధ్యనే ఉంటుంది. డిఎంకేకు కాంగ్రెస్ మిత్రపక్షమైతే అన్నా డిఎంకేకు బీజేపీ మిత్రపక్షం. ఇక అక్కడ చిన్నా చితకా పార్టీలున్నా అవి స్థానికంగానే ప్రభావం చూపిస్తాయి. కమల్ పార్టీ మక్కల్ నీది మయం పెట్టినా అది జనంలోకి అంతగా వెళ్లలేదు. ఇక రజనీ గనుక పార్టీని ప్రారంభిస్తే తమిళనాట రాజకీయాలు మారిపోతాయన్నది విశ్లేషకుల అంచనా. రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీకాంత్ సుమారు ఏడాది క్రితమే ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సొంత పార్టీ పెడతారని ప్రచారమూ జరిగింది. అయితే రజనీకాంత్ పార్టీ విషయంలో మాత్రం ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. అప్పుడెప్పుడో మీడియా ముందుకొచ్చి తమ పార్టీ ఆధ్యాత్మిక సిద్ధాంతంతో వెళ్తుందని చెప్పడం తప్ప పార్టీపై రజనీకాంత్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై రజనీకాంత్లో అంత ఆసక్తి కనిపించలేదు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేసిన వెంటనే ఆయన్ని బుట్టలో వేసుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. ఆయన కొన్నిసార్లు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడంతో ఆయన ఖచ్చితంగా బీజేపీలో కలుస్తాడని భావించారు. అయితే రజనీకాంత్ దీన్ని కొట్టిపారేశారు. తాను బీజేపీలోకి వెళ్లడం అని స్పష్టం చేశారు. దీంతో కొన్ని నెలల పాటు రజనీకాంత్ని నెత్తిన పెట్టుకున్న బీజేపీ రూట్ మార్చింది. రజనీ వద్ద నుంచి రాజకీయంపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అతన్ని లైట్ తీసుకుంది. అన్నా డీఎంకేతో బీజేపీకు ఎలాగూ పొత్తుంది కాబట్టి రజనీ అవసరం లేదని ఆయన్ను పక్కన పెట్టింది. అయితే తర్వాత కమల్ హాసన్ పార్టీతో జతకట్టి తమిళనాడు రాజకీయాలు చేస్తామని ఇరు పార్టీలు కలిసి పోరాడుతాయి అంటూ ప్రకటించారు. దీని తర్వాత కమల్ సైతం పలుమార్లు రజనీకాంత్ను కలిశారు. పార్టీపై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రచించాలని, పార్టీ నిర్మాణంపై ముందుకు సాగాలని కమల్ సూచించిన రజనీ పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. రజనీకాంత్ ముందు ప్రస్తుతం 3 మార్గాలున్నాయని తెలుస్తోంది. ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవటం. అయితే పార్టీ ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చు. రెండోది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రయత్నించటం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకున్న బలంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇక మూడో ప్రత్యామ్నాయం బీజేపీ వైపు మొగ్గు చూపడం. అంటే బీజేపీలో పార్టీని కలపడం లేదా బయట నుంచి బీజేపీకి మద్దతు ఇవ్వడం. రజనీకాంత్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వచ్చి పార్టీ ప్రకటనతో పాటు పార్టీ నిర్మాణం జరిగి జనంలోకి వెళ్తే ఇరు పార్టీలు బలపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమాల్లో భారీ డైలాగులు సింగిల్ టేక్లో చెప్పే రజనీకాంత్ రాజకీయాల్లో దిగేందుకు ముందుకు సాగేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ సమయంలో రజనీకాంత్ పార్టీ ఎప్పట్లాగే ప్రకటన ఉండకపోవచ్చని అంచనా. రాజకీయాలకు దూరంగా ఉండాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. ఆయన రాజకీయాల్లో కొనసాగాలనే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ విషయాన్ని పక్కన పెట్టి మరో పార్టీతో కలిసి ముందుకు సాగాలనే ప్రతిపాదనలో ఆయన ముందున్నట్టు తెలుస్తోంది. 2021లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో అద్భుతం జరగబోతోందని రజనీకాంత్ అన్నారు. అయితే ఆ ఎన్నికల్లో కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ కలిసి ఆ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్తో తాను కలిసి పనిచేస్తానని రజనీ ప్రకటించారు. రజనీ తన పార్టీతో కలిసొస్తే బావుంటుందని కమల్ హాసన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. రజనీకాంత్కు బీజేపీ అండ ఉందని, సూపర్ స్టార్ను కమల్ పెద్దలే వెనుక నుంచి నడిపిస్తున్నారంటూ ప్రచారం ఉంది. అయితే తాను బీజేపీ ట్రాప్లో పడబోనని చెప్పారు.
తనకు కాషాయం రంగు పులిమేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమిళ ప్రజల కోసం తాను పనిచేస్తానని చెప్పారు. ఈ క్రమంలో కమల్ హాసన్తో కలిసి పనిచేసేందుకు కూడా రజనీకాంత్ సుముఖత వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. ఆయా రాష్ట్రాల్లో తన క్యాడర్ను విస్తరించుకుంటూ చాప కింద నీరులా చొచ్చుకుపోతోంది. ఈ మధ్య అమిత్ షా తమిళనాడు వెళ్లినప్పుడు రజనీకాంత్తో సంప్రదింపులు జరిపారన్న టాక్ కూడా ఓ పక్క వినిపిస్తోంది. అదే నిజమైతే తమిళనాడులో మరో రాజకీయ పార్టీని కూడా కలుపుకొని రజనీకాంత్ సహకారంతో ముందడుగు వెయ్యాలన్న ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాను పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే కొనసాగుతానని, ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిగా ఉండనని రజనీ ఓ సందర్భంలో చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని తయారు చేసుకుంటామని అన్నారు. రజనీకాంత్ తాను ముఖ్యమంత్రిగా చేయనని చెప్పడంతో దాని వెనుక ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. లోకల్ కార్డును తెరపైకి తెచ్చి ప్రత్యర్థులు రాజకీయంగా తన పట్ల వ్యతిరేకత పెంచే అవకాశం ఉన్నందునే ముఖ్యమంత్రి పదవిపై తనకిలాంటి వ్యామోహం లేదని ప్రకటించారా అన్న సందేహం తలెత్తుతోంది. అదే సమయంలో అసలు పార్టీ పెట్టే విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేసిన రజనీ ఇప్పుడు కూడా దానికి సంబంధించిన వివరాలేవీ వెల్లడించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రజనీకి నిజంగా గట్స్ ఉంటే నాంచుడు ధోరణికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా వేరే వ్యక్తి ఉంటారని ప్రకటించిన రజనీ ఒకవేళ భవిష్యత్తులో ఆయన పార్టీ అధికారంలోకి వస్తే ఇదే మాటకు కట్టుబడి ఉంటారా అన్న చర్చ కూడా జరుగుతోంది. దేవుడి దయతో గెలిచామని, అయితే అభిమానుల ఒత్తిడి కారణంగా తానే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని రజనీ అనకపోరా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వేరే వ్యక్తిని ప్రకటిస్తే లోకల్ కార్డు వ్యతిరేకత పనిచేయదని, పార్టీ గెలిచాక అది రజనీ చేతిలో నిర్ణయం కాబట్టి ఆయనే పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని చేసిన ప్రకటనకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఒకవైపు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు రజనీ రాజకీయాన్ని స్వాగతిస్తూ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చన్న అభిప్రాయంతో శుభాకాంక్షలు తెలియజేస్తుంటే, మరోవైపు నామ్ తమిళర్ కక్షి వంటి తమిళవాద పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా రజనీ చేసిన ప్రకటన అటు అభిమానుల్లో తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించగా డిసెంబర్ 12న దీనిపై మరింత స్పష్టత వస్తుందన్న అభిప్రాయం కూడా